హలో వ్యూవర్స్, వెల్కమ్ టు రాసన్ ఫిలిమ్స్. మీ అందరికీ కూడా ప్రేమికుల రోజు శుభాకాంక్షలు. ప్రేమికుల రోజు సందర్భంగా ఈ రోజు రిలీజ్ అయిన బ్రహ్మానందం మూవీ రివ్యూ గురించి మనం మాట్లాడుకుందాం. మళ్ళీ తప్పులు చేయకుండా చూసుకుందాం చాలు. ఈ బ్రహ్మానందం మూవీలో తెర వెనుక తండ్రి కొడుకులైన గౌతమ్ బ్రహ్మానందం గారు తెర మీద తాత మనవాళ్ళుగా చేశారండి. ఈ సినిమా గురించి మనం మాట్లాడుకుంటే వృద్ధాప్యంలో పెళ్లి చేసుకోవాలనుకునే ఇద్దరు వృద్ధులు, వాళ్ళకి లీడ్ రోల్ అయిన గౌతమ్ ఎలా సహకరిస్తాడు, వాళ్ళ సహాయం ఎలా తీసుకుంటారనే కథ ఆధారంగా మూవీ నడుస్తుంది. ఫస్ట్ హాఫ్ వచ్చేటప్పటికి కామెడీ చాలా కొత్తగా, ఫ్రెష్ గా, యూనిక్ గా అనిపించి చాలా ఎంటర్టైనింగ్ గా అనిపించింది అండ్ చాలా ప్లీజింగ్ గా కూడా ఉంటుంది. కానీ ఇంటర్వెల్ తర్వాత నుంచి సినిమా అంతా కూడా ఆయన చెప్పాలనుకున్న పాయింట్, ఎమోషనల్ ఎంగేజ్మెంట్ చాలా వీక్గా అనిపించి కాన్ఫ్లిక్టే చాలా థిన్గా అయిపోయి, ముఖ్యంగా సెకండ్ హాఫ్లో ఇంట్రడ్యూస్ చేసిన సంపత్ రాజ్ క్యారెక్టర్ కానీ లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ గురించి చెప్పిన విషయాలు కానీ అసలు కన్విన్సింగ్గా ఉండవండి. సో ఫస్ట్ హాఫ్ కామెడీని ఎంజాయ్ చేసిన ఆడియన్స్ సెకండ్ హాఫ్కి వచ్చేటప్పటికి యావరేజ్గా ఫీల్ అయ్యి బయటకు వెళ్తాడు. ఇదంతా కూడా రైటింగ్ బాగుంది అండ్ ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ అయితే చాలా న్యాచురల్గా ఉంది. వాళ్ళ ఇంప్రూవైజేషన్స్, ముఖ్యంగా వెన్నెల కిషోర్, గౌతమ్ బ్రహ్మానందం గారు చేసిన ఇంప్రూవైజేషన్స్, గౌతమ్ చేసిన ఈజ్ యాక్టింగ్ అంతా కూడా అద్భుతంగా ఉంది. కానీ ఆ ఎంగేజింగ్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది లేకపోవడం వలన సినిమా యావరేజ్ అని చెప్పాలి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే మీరు చేసే ప్రతి లైక్ మీకు నచ్చే కంటెంట్ చూడటం కోసం మీరు వేసే ఓటు లాంటిది. సో మమ్మల్ని ఎంకరేజ్ చేయడం కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ రాసన్ ఫిలిమ్స్.